నేను ఇప్పుడే మా ఊరికి వచ్చాను. హాలిడేస్కి వచ్చాము. ఇప్పుడు మా ఊరు మొత్తం చెబుతున్నాను చూడండి. ఇదిగోండి ఇల్లు, అదిగోండి ఆ పైన ఇల్లు కట్టుకున్నా చూడండి. అదిగోండి అక్కడికి ఇల్లు. ఇవి ఇది ఇప్పుడు ఇలా స్ట్రైట్కి వెళ్ళాలండి. మేము స్ట్రైట్కి వెళ్తే కనబడతాయి పెంట. సరే అండి, ఇక్కడ మొత్తం కనబడతాయి. ఇదిగోండి చూడండి మొత్తం ఆగుదే. ఇదిగోండి ఇటువైపు సొంత ఉంటుంది. అవునండి, నేను మా ఛానల్ అక్కనండి నేను. ఇదిగోండి ఇటువైపు చెల్లి ఎప్పుడు వస్తుంది. ఇటువైపు ఇంకో చెల్లి ఉంటుంది. మా చెల్లి వస్తుందండి ఇటువైపు. ఇదిగోండి ఇది ఇంకో ఇల్లండి. కోడి పుంజులు ఎక్కువ ఉంటాయండి. మళ్ళీ చెట్లు కానీ ఎక్కువనే ఉంటాయి. అదిగో కుక్కలు గట్ట అలా తొంగి ఉంటాయండి. ఇదిగోనండి కుక్కలు ఇలా తొంగి ఉంటాయండి. ఇవి కోళ్ళు గట్ట బస్సులు గట్టెలుగా ఉంటుంది. ఒక్కరికి కూడా మాటలు రావు, జాలి వస్తుంది. అయినా మేము డబ్బులు సాయం చేస్తాం. ఎక్కడండి మా తాతయ్య కూర్చున్నారండి. హాయ్ చెప్తా అదేనండి, అలా మాట్లాడతానంటే. ఇదిగోనండి మా బస్తాలో ఇల్లు కడుతున్నామండి. ఇదిగోనండి ఇల్లు హౌస్. ఇది మొత్తం పెద్దదండి. ఇది లోపల కూడా చూపిస్తాం. ఆగండి, బయట మొత్తం చూపించని. ఇదంతా డాబా అండి. డాబా కూడా చూపిస్తాం. ఆగండి, ఎలా రెండు డోర్లు పెట్టారండి. ఇవి మా చెల్లి ఇదిగోండి రాకేష్ పిల్లలా ఉంటుంది. ఇవనండి మెట్లు ఎక్కుతాకి డాబా ఎక్కుతాకి చూపిస్తానండి. సరేనండి, ఇదిగోనండి మా హౌస్ ఇల్లు లోపల. మా ఫేవరెట్ ఇల్లు అండి. బొమ్మలు గట్ట ఎక్కువనే ఉంటాయి. పైన లైట్లు గట్ట పెడతారు. బాగా ఉంటుంది సూపర్గా. టిక్ టాక్ కూడా చేయొచ్చండి. ఇక్కడ కిచెన్ అండి. ఇది చాలా బాగుంటుంది కిచెన్. ఇదంతా బాగుంటుందండి. బయట గట్ట హోల్ పెట్టి గట్ట చెప్పారండి. కాబట్టి ఏమీ చేయకుండా అండి, ఏమీ అవ్వకుండా ఇలా పెట్టామండి మేము. సరేనండి, ఇదిగో లోపల కింద ఎలా ఉంటుందండి. ఇలా కలర్స్ వేస్తున్నారండి. ఈ రూమ్ అంతా బాగుంటుందండి. ఇది ఇదిగోనండి ఇలా వేసారండి. ఇదిగో ఇక్కడ సామాన్లు గట్ట పెట్టుకుంటామండి. ఇక్కడేమో చుట్లు గట్ట వేసుకుంటాం. ఇక్కడేమో కిటికీలు గట్ట మొత్తం చూసుకుంటాం. ఇది మొత్తం ఇది కూడా లైటే. పైన ఏసీ గట్టే పెట్టేస్తారండి. కట్టీలు గట్ట పెడతారండి. వాష్రూమ్ అండి. ఇలా పెడతారు. ట్యాప్ అక్కడండి. ఇదిగోండి మా బుడ్డి చెల్లి చెల్లి అప్స పేరు అప్స అండి. ఇదిగోనండి మోక్ష కూడా అండి. ఇదిగోండి ఇంకొక ఇల్లు ఉందండి. మొత్తం చూసాక డాబా ఉందండి. డాబా చూపించాక లేచండి మా వీడియోస్కి. ఇదిగో మొత్తం ఇదే అండి. బాత్రూమ్ అండి. ఇంకోటి బాత్రూమ్. ఇంకో రూమ్లో పైన ఏమో ఏసీ. మళ్ళీ ఇదంతా ఎలా ఉంటుందండి. ఇదేమో లైట్లు గట్ట పెట్టుకుంటాక మళ్ళీ పైన కూడా అంతే. ఇదేమో ఏసీ చిచ్ అండి. ఆ మామూలుగా అలా పెట్టారు. బయట ఏమో వాష్రూమ్స్ అందరూ వెళ్తాక గట్ట బాత్రూమ్ గట్ట ఇవన్నీ కడతారండి. ఇప్పుడు డాబా చూపిస్తున్నామండి. సరేనండి, ఎలా వెళ్ళాలండి చాలా బాగుంటుంది. నన్ను ఎవరన్నా మా ఊరు రావాలంటే పేరు కూనవరం అండి. కూనవరం ఫస్ట్ రాజమండ్రి దగ్గర అండి. ఇదిగోండి మెట్లు ఎక్కుతున్నా. చాలా మెట్లు ఉంటాయి. ఇలాగా మేము పైన ఇల్లు కట్టుకుందాం అనుకున్నాం కానీ సక్సెస్ అవ్వలేదు. కొంచెం అయింది. ఇదంతా ఇదిగోనండి మొత్తం తెగిపోయిందండి. ఇదిగోనండి ఇదేనండి మా డాబా ఎలా ఉంటుందండి. మళ్ళీ ఇంకా మా చర్చ్ అదిగోండి జూమ్ చేసి చూపిస్తున్నాను. మా చర్చి అక్కడ ఉంటుందండి. కింద మొత్తం మామూలుగా అండి. ఇల్లు
స్కూల్ అండి. స్కూల్ పక్కన పక్కన ఉంది కదండి, అదేనండి మా చర్చ్. ఇదంతా గ్రౌండ్గా ఉండదండి. మొత్తం ఆటోలు గట్ట ఇలా తిరుగుతూ ఉంటాయండి, బెండ్లు గట్ట ఇలాగే ఉంటాయండి. ఎంత మాటు తిరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి యాక్సిడెంట్ కూడా అవుతుంది. మొత్తం ఇదే అండి మా స్కూల్లో. ఇది మా స్కూల్ అండి. మొత్తం ఈ టంక మొత్తం మా స్కూల్ అండి. అదొకటే మా చర్చ్ అండి. సరేనండి, కొండలు చూపెట్టినానండి. కొండలో చాలా ఉంటాయండి, చెప్పాలంటే చాలా షాక్ అయిపోతారు. ఇదిగోనండి పైనుంచి మొత్తం చూపిస్తున్నాను క్వాలిటీ. లేస్తే అండి ప్లీజ్. ఇదిగోనండి మా ఇసుక గట్టెలుగా ఉంటుంది. మా కొండ చూపిస్తాను చూడండి. బ్యాక్ ఉన్నాయండి. ఇదిగోనండి ఇయ్యండి. అదిగోండి నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ. ఇదిగోనండి వీళ్ళందరూ మన ఫ్రెండ్స్ అండి. వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ అండి. మీరు కూడా మా ఫ్రెండ్సే కానీ లెట్స్ చేయండి ప్లీజ్. మేము అంత కష్టపడి తీసినా మీకు తెలియదండి. మొత్తం తీసామండి డాబా నుంచి పై వరకు. ఇలా మా తాతయ్య అని చెప్పాను కదా, ఇలా తీసారండి. ఇదిగోనండి అలా ఉంటే సేకులు గట్ట తొక్కాలనిపిస్తుంది.